హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టులు పడ్డాయి. ఒకసారి దీని గురించి చూద్దాము. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ మెడికల్ అండ్ వెల్త్ హెల్త్ ఆఫీసర్, చిత్తూరు. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ సచ్ యాజ్ మెడికల్, నర్సింగ్, పారామెడికల్ అండ్ అదర్ స్టాఫ్ శాంక్షన్డ్ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ అండ్ డిపిఎంయు అండర్ నేషనల్ హెల్త్ మిషన్. కాంట్రాక్ట్ బేసిస్ మీద పోస్టులు తీసుకుంటారంట. సార్ ద నేమ్ ఆఫ్ ద పోస్టు, స్కీము అండ్ యూనిట్, నెంబర్ ఆఫ్ పోస్ట్స్, క్వాలిఫికేషను, రెమ్యునరేషను. మెడికల్ ఆఫీసర్ అండర్ ఎన్సిడి ప్రోగ్రామ్, సిహెచ్సిపి కొత్తకోట, సిహెచ్సివి కోట, సిహెచ్సి స్టేట్ సదం, సిహెచ్సి బంగారుపాలెం, ఏహెచ్ పైలర్, సిహెచ్సి కలికిరి, సిహెచ్సి తంబలపల్లి. 13 పోస్టులు. ఎంబీబీఎస్ డిగ్రీ at the institution recognized by the MCA at registration and updated renewal at AP Medical Council. క్వాలిఫికేషన్ అది. రెమ్యునరేషన్ వచ్చేసి 61,960. స్టాఫ్ నర్సు ఒకసారి చూసుకోండి. ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ చూసుకోండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 చూసుకోండి. ఫిజియోథెరపిస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ in physiotherapy from any recognized university with registration at AP Para Medical Board Rehabilitation Council India. 23,494 rupees. ఒకసారి అన్నీ చూసుకోండి. సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డు, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్. మ్యాక్సిమం ఏజ్ 42 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉండిద్ది. 3 years ఎక్స్ సర్వీస్ మనకు ఉండిద్ది. ఉమెన్ వాళ్ళకి కూడా 3 years ఉండిద్ది. 10 years ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్. ఆ పోస్టులు ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అని చెప్పాడు. నెంబర్ ఆఫ్ పోస్టులు. హౌ టు అప్లై చేసి http://chittoor.ap.gov.in ఆ వెబ్సైట్లో పోయి ప్రొఫార్మా డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ప్రొఫార్మా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అన్నీ ఫిలప్ చేసి చిత్తూరు అక్కడ అక్కడ సి పాయింట్లో ఇచ్చాడు. సబ్మిట్ డైరెక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు. October 22 లోపల వాళ్ళ చేతికి ఇవ్వాలని చెప్పాడు. అన్నీ ఫిలప్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ఒకటి తీయాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు మీద 500 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చాడు 9th October. లాస్ట్ డేట్ వచ్చేసి 22 October. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 7 November. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 15 November. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చి 20 November. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ టు బి ఎన్క్లోజ్డ్ విత్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. ఇవన్నీ మనకు కావాలంట ఫ్రెండ్స్. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఎంటియాలంట. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలంట. మ్యాక్సిమం ఉండాలంట. ప్రొవిజనల్ పర్మనెంట్ సర్టిఫికేట్ ఉండాలంట. ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ ఉండాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ఉండాలి. అవన్నీ పెట్టి అటెస్టెడ్ కాపీస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ అవన్నీ లేకపోతే ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు. స్టడీ సర్టిఫికేట్ లేకపోతే నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారు. మీరు పైన చెప్పిన సర్టిఫికేట్లో ఏది దాపైనా కానీ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 100 points సెలెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం 75% విల్ బి అవార్డెడ్ ఫర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. CGPA ఆర్ గ్రేడ్ పాయింట్స్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వెయిటేజ్ ఫర్ అకాడమిక్స్ షల్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ద 75 points in terms of government circular memo HM and FW department dated 6/9/2022.
If any applicant not submit MBBS marks memo, their marks will be read as 0 and treated not eligible. MBBS మార్క్స్ మేము వాళ్ళకి సబ్మిట్ చేయాలంట. ఏ గ్రేడ్ ఆర్ ఎక్సలెంట్ గ్రేడ్ వస్తే 60% వస్తే మీకు 75 into 75% 45 మార్క్స్ వచ్చినట్టు. బి గ్రేడ్ గుడ్ గ్రేడ్ అయితే 55% మార్కులు వస్తాయి మీకు. 75% ఏసీ 41.25 మార్కులు. ఒకసారి కింద చూసుకోండి 5వ పాయింట్ సేమ్ అదే. Particulars of contract service weightage: 5 marks per 6 months of service in COVID-19 duties, 0.83 for each completed month, 2.5 marks per 6 months of service in tribal area, 2.0 marks per 6 months of service in rural area. ఒకసారి ఎన్ని చూసుకోండి ఫ్రెండ్స్. 10 points shall be awarded for service contract rendered in state government hospitals or in students program only as per candidates issued by competent authority. Rule of reservation will be followed as per Rule 22 of AB State and Subordinate Services. Tenure 1 year contract period అని చెప్పాడు. రెమ్యునరేషన్ పైన చెప్పాడు. లీవ్ వచ్చేసి మామూలుగా రెగ్యులర్ ఎంప్లాయీస్కి లీవ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. అదర్ సర్వీస్ కండిషన్స్ చూసుకోండి. డిపార్ట్మెంట్ చూసుకోండి. డిపార్ట్మెంటల్ డెసిషన్ ఈజ్ ఫైనల్. కింద అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చాడు. ఇదిగోండి అప్లికేషన్ ఫామ్. ఇది దీంట్లో అన్నీ ఫిలప్ చేసి పైన ఉన్న సర్టిఫికెట్లు అన్నీ అటెస్టెడ్ కాపీ చేపించి 500 డిమాండ్ డ్రాఫ్ట్ తీసి మీరు పోయి ఆఫీసులో సబ్మిట్ చేయాలి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.